తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. గురువారం రాత్రి హస్తినకు చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్రంలో వివాదం రేపిన రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై కూడా చర్చించనున్నారు. వరంగల్లో ఏర్పాటు చేయనున్న రైతు ధన్యవాద సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏఐసీసీ నేతలతో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? సంపత్, రేపు సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పర్యటన ఖరారైందని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు రాత్రి ఢిల్లీ చేరుకుంటాడు. రేపు ఏఐసీసీ ముఖ్య కార్యకర్త ముఖ్య నాయకులతో కూడా కలిసి ఏదైతే తెలంగాణలో అవలంబిస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణతో పాటు ఏదైతే కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ, అంటే తెలంగాణలో జిల్లాల వారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు తెలంగాణ సెక్రటరియట్ ముందు స్వర్గీయ ఎవరైతే వ్యక్తి కాంగ్రెస్ కు సంబంధించిన పోరాటాల యోధుడు అనుకుని చెప్పచ్చు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వరంగల్లో రైతు డిక్లేర్ సభకు సంబంధించిన మాటలు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ నేపథ్యంలోనే ఇప్పుడు రేపు రైతులకు సంబంధించిన వరంగల్లో ప్రారంభించబోయే సభకు కూడా రేవంత్ రెడ్డి పెద్దలను ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ ముఖ్యంగా ఆ పెద్దలను కలిసిన నేపథ్యంలో తెలంగాణలో ప్రారంభించబోయే 10 అంశాలపైన చర్చించున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు వారు ఆహ్వానించున్నారు. అంటే 4-5 రోజుల లోపల ఏదైతే రాహుల్ గాంధీ ఈ తెలంగాణకు వచ్చి సోనియా గాంధీతో పాటు వీరందరూ కూడా వచ్చిన నేపథ్యంలోనే వారిని ఆహ్వానించున్నారు. ఏఐసీసీ పెద్దలను తెలంగాణకు రప్పియడంలో కొన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయంటూ చేస్తుంది. ఏదైతే ఏఐసీసీ పెద్దలను తెలంగాణకు తీసుకొచ్చిన వెంటనే ఇప్పటికీ వివాదాస్పదంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించింది కావచ్చు, దానికి సంబంధించి కూడా అన్ని అంశాలు పెద్దలతో మాట్లాడిన నేపథ్యంలో తెలంగాణకు రైతులకు రుణమాఫీ ఏ పరంగా ఎంత విధాలు చేశారనేది, అదే రైతుల కృతజ్ఞత సభను కూడా ఏర్పాటు చేస్తున్నాము వరంగల్లో, దానికి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఇదందరినీ కూడా మాట్లాడడానికి పెద్దలతో సమావేశం కానట్టుగా మనకు తెలుస్తుంది. సంపత్, ఓకే రాజమౌళి గారు, ఇప్పుడు రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై ఈ భేటీలో తెరపడే అవకాశం ఉందా? అలాగే ఒకవేళ విగ్రహం ఏర్పాటు చేసినట్లయితే కూల్చివేస్తామని ప్రతిపక్షాల మాటలపై ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? ఏఐసీసీ పెద్దలకు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా పూర్తిగా వివరించాలి కాబట్టి ఈ అంశాన్ని కూడా వివరించనున్నారు. తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ప్రతిపక్షాల నుంచి వచ్చే అటువంటి మాటలను కూడా వారికి వివరించనున్నారు. తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి మళ్ళీ తెలంగాణ లోపల తెలుగు తల్లి విగ్రహం, అంటే ఏదైతే సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారో దానికి అనుగతంగా కూడా మేము తెలుగు తల్లి విగ్రహం పెడతామని ప్రతిపక్షాలు నేపథ్యంలో ఆ ప్రతిపక్షాలు తను చోటు ఇవ్వకుండానే తెలంగాణ తల్లి విగ్రహం కూడా తామే పెడతాము అని చెప్పాడు. అంటే సెప్టెంబర్లో పెడతామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇదే నేపథ్యంలో తెలంగాణలో ఎలాంటి రాజకీయాలు పులుముకున్నా కానీ దానికి ధీటుగా ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అయితే తెలంగాణలో జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలి, పెద్దల దృష్టికి, కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఓకే రాజమౌళి గారు, ఇప్పుడు ప్రధానంగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఆంతర్యం ఏంటంటే, ఏదైతే మొత్తం మీద భారతదేశంలో ఒక ఐటీకి సంబంధించి కావచ్చు, కారిడార్లకు సంబంధించి కావచ్చు, మొత్తం మీద ఏఐసీసీకి సంబంధించిన పెద్దలను ఉద్దేశించి మాట్లాడడం, తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణలో ఎందుకు నెలకొల్పంటే తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండి తన ప్రాణాలను సైతం ఈ దేశం కోసం అర్పించారు. ఇదే నేతృత్వంలో ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఎలలేని ప్రేమ ఉంది కాబట్టి రాజీవ్ గాంధీని ఇక్కడ చూసుకోవడానికి తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని చెప్పుకునేటప్పుడు సోనియా గాంధీకి భర్త అయిన రాజీవ్ గాంధీని ఇక్కడ తన విగ్రహం నెలకొల్పి వాళ్ళని చూసుకునే విధంగా తెలంగాణ ఎన్నో సంవత్సరాలుగా కొట్లాడుతుంటే గత 50-60 సంవత్సరాలు 70 సంవత్సరాలుగా కొట్లాడుతున్న తెలంగాణకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వారి యొక్క శిలాఫలకాలు ఇక్కడ ఉండాలి అంటూ కూడా
ఎందుకంటే ఈ దేశ ప్రగతి లోపల రాజీవ్ గాంధీ కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ భారీ ఎత్తున ఉండాలని చెప్పేసి ఆ సెక్రటరియట్ ముందు పెడుతున్నాం. దీనికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెడతామని చెప్తున్నాం. అంటే ఎవరికి కించపరిచే విధంగా కాదు, ఎవరికి దోచిన విధంగా వారు ఉంటారు. ఎందుకంటే మొత్తం మీద ఏదైతే కార్మిక చట్టాలకు సంబంధించి ఉన్నాయో ఆ చట్టాలకు లోపలే ప్రతి ఒక్కరిని కూడా చేద్దామని చెప్తున్నారు. ఓకే రాజమౌళి, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందా? అలాగే బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయా? ఆ దిశగా చర్చించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. ఆ నాయకులను చర్చించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తులు ఏదైతే ఎలక్షన్ కు ముందు వచ్చిన వ్యక్తులకు ఎలాంటి పదవులు ఇచ్చారో మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి నాయకులకు మంత్రి వర్గంలో చోటు దక్కుతుందా లేదా అనేది మాత్రం ఆశాస్పదంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి ఏమైనా క్యాబినెట్ ర్యాంకులు ఇవ్వకపోయినా కానీ మొత్తం మీద వారికి ఎంతో కొంత వారి ఆనందపరుస్తారని మాత్రం మనకు తెలుసు. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.